హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎల్ డిజిటల్ క్రియేషన్స్. ఇది నార్మల్ దోశ కాదండి, ఇది సూపర్ క్రిస్పీ మినప రొట్టె. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఇది ఎలా చేయాలో దాని ప్రిపరేషన్ని మొదలు పెట్టేద్దామా? అయితే లెట్స్ గో. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 గ్లాస్ మినపప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని 7 to 8 అవర్స్ సోక్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దాంట్లో 2 గ్లాసెస్ రవ్వ వేసుకుందాం. నేను 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. అందుకే 2 గ్లాసెస్ వేసుకొని దాంట్లో వాటర్ వేసి ఇలాగా నానబెట్టుకొని ఒక 2-3 అవర్స్ సోక్ చేసుకుంటే చాలండి. ఇంకా ఎక్కువ టైం అవసరం లేదు. ఇలాగా ప్లేట్ మూత పెట్టేసుకొని సోక్ చేసుకోవడమే. ముందుగా నానబెట్టి ఉంచుకున్న మినప్పప్పు పొట్టు తీసేసుకొని నేను ఇలాగా గ్రైండ్ చేసేసి బ్యాటర్ లాగా తయారు చేసేసానండి. చేసిన తర్వాత మనం 2-3 అవర్స్ నానబెట్టుకున్న రవ్వని ఇలాగ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి మొత్తం ఇలాగ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి దీంట్లో వేసుకుంటున్నాను. పిండిలో వేసుకోవాలి. ఈ మినప రొట్టె చాలా బాగుంటుందండి. పైనంతా క్రిస్పీగా వస్తుంది, లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు తినటానికి. ఇలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. పైకి కిందకి మొత్తం కలుపుకునేది ఇలాగ తిప్పుతూ మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత వేరొక బౌల్లో తీసుకోవాలి. మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 4 days 5 days అయినా సరే ఇది పులవదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలానే మనకి ఎంత పిండి కావాలంటే అంత పిండి తీసుకొని మనం మిగతాదంతా స్టోర్ చేసుకోవచ్చు. ఈ మినప రొట్టె వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈరోజు చేసుకుంటే రేపు మార్నింగ్ కూడా తినచ్చు అనమాట. అలాగా ఉంచుకోవచ్చు. ఇక ఇదిగో మిగిలిన పిండి మొత్తం నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. దీంట్లో మనం తీసిన పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే క్రిస్పీగా వస్తాయండి మినప రొట్టె. ఇలాగ ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజ్ ఉన్న ఆనియన్ తీసుకొని కట్ చేసుకుందాం. కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని ఉంచుకుందాము. ఇప్పుడు రొట్టె ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఆవాలు యాడ్ చేసుకుందాం. ఆవాలు ఇలాగ చిట్పట్లాడిన తర్వాత కొంచెం మినపప్పు ఇలాగ వేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఇలాగ వేగిన తర్వాత పచ్చిపప్పు ఉంటుంది కదండి, ఆ పచ్చిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇది లిటిల్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు యాడ్ చేసుకొని దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్, కరివేపాకు, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలాగా లిటిల్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి. చూడండి ఎలాగ టర్న్ అవుతున్నాయో, కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇట్లా వస్తే చాలండి. దీన్ని మనం ఇందాక పిండి తీసుకున్నాం కదా, దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు మొత్తాన్ని దీంట్లో పిండిలో యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకొని రొట్టె కోసం అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలాగా మొత్తం ఆ పోపు దినుసులు మొత్తం కలిసేలాగా ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు మనం చూసుకోవాలండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత సేమ్ ఇందాక మనం ఎలాగా పోపు దినుసులు వేసుకున్నామో అలానే దీనికి కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి, తర్వాత మినప్పప్పు, తర్వాత శనగపప్పు,
తర్వాత కొంచెం జీలకర్ర ఇలాగ వేసుకొని దీంట్లో ఒక 2 ఎండుమిరపకాయలు ఇలాగ పెట్టుకోవాలి. అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ ఇలాగ పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత వెంటనే ఆ బ్యాటర్ని వేసేసేయాలండి. ఎక్కువ మగ్గనిస్తే అవి మాడిపోతాయి. అందుకే థిక్గా బ్యాటర్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ మొత్తము థిక్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఇంత కన్సిస్టెన్సీలో ఇలాగా ఇంత థిక్నెస్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని సిమ్లోనే పెట్టి ఉడికించాలండి. మూత పెట్టేసి సిమ్లో లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఇలానే ఉడికించాలి. చూడండి నేను టర్న్ చేస్తున్నాను, ఎంత బ్రౌన్ షేడ్ వచ్చిందో. పైన పెడితే ఫ్లిప్ అయిపోతుందని చెప్పి కింద పెట్టుకొని టర్న్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో, ఎంత బ్రౌన్ షేడ్ వచ్చిందో. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని సిమ్లోనే బ్యాక్ సైడ్ కూడా అలా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, ఎంతో పర్ఫెక్ట్గా సూపర్ క్రిస్పీ మినపరొట్టె రెడీ అయిపోయింది. దీన్ని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తినచ్చు. లేకపోతే ఏమీ లేకపోయినా పర్వాలేదండి, ఒట్టిదైనా తినేయచ్చు. అందుకే ఇది ట్రావెల్లోకి చాలా మంచిది.